హలో ఫ్రెండ్స్, వీడియో పూర్తి వరకు చూడండి. కట్టపుట్టాలమ్మ తల్లి అంటే తిరుపతికి వెళ్ళే దారిలో కరకమ్మాడి దగ్గర ఈమె చాలా ఫేమస్. చాలా సత్యమైన దేవత కూడా. మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకొని ఏ కోరిక కోరుకునే ఖచ్చితంగా మన కోరికలో న్యాయం ఉంటే అమ్మగారు ఖచ్చితంగా తీరుస్తారు. మనకు కూడా జరిగింది. మనకు కూడా పెద్ద మొక్కుబడి ఉంది ఇక్కడ. కాబట్టి ఈ జాతర అందరూ చూసుండలేరు. మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా చూడండి. కొన్ని మటుకే తీశాను. ఖచ్చితంగా చూసి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే బాగుంటుంది. భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా చూడండి. అమ్మవారి గుళ్ళో విగ్రహం మటుకు మనం తీయకూడదు. అందుకనే మనం దర్శించుకోవడానికి కుదరదు. మిగిలిన జరిగింది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికైనా సమాచారం చెబుతూ వీడియో ఉంటుంది. ఖచ్చితంగా చూసి లైక్ చేయండి. ఇప్పుడు ఆడ పట్టుకోండి మేకపోతు స్టార్టింగ్ నరికారు. అక్కడి నుంచి ఆ ఊర్లో ఎక్కువ మేకపోతులే నరుకుతున్నాడు. ఈ దొడ్లమెట్టు నుంచి ఆ నాగదేవతను తీసుకెళ్ళి ఆ కరకంబాడి మీదుగా అంతా తిప్పుకొని గుళ్ళో పోయి అమ్మవారి కాడ పూజలు చేసి మళ్ళా సేమ్ ఎలా వెళ్ళారో అలా దారిలో వచ్చి మళ్ళా నాగదేవతను దొడ్లమెట్లో వచ్చి నిలుపుతారు. పోతే మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, రకరకాల డప్పులతో, కోలాటంతో సాంప్రదాయంగా అమ్మవారిని దొడ్లమెట్టు నుంచి కరకంబాడి గ్రామం మీదుగా రైల్వే ట్రాక్ పక్క నుంచి గుడి దగ్గరికి తీసుకువెళ్తారు. ఇక్కడ మొత్తం పొట్టేళ్ళు అనే మాటే లేకుండా ఎక్కడ పట్టు మేకపోతులే నరుకుతున్నారు. ఈ మేకపోతులు అనేది ఎప్పటి నుంచో మనకు సాంప్రదాయమే. కానీ ఈ కాలం కొత్తగా పొట్టేళ్ళకి మారిపోయారు. చాలా వరకు ఇప్పుడు జాతరలు దొరికితే మేకపోతులు నరికే వాళ్ళు తక్కువే. అలా బలి ఇచ్చినటువన్నీ తీయకూడదు కాబట్టి అక్కడ వరకు ఉండే వీడియోలు మటుకే తీసి బలి ఇచ్చేది. ఆ వైలెన్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, ఆ బ్లడ్ అయ్యి. అందుకని నాకు ఇష్టం లేదు అది తీయడానికి. అక్కడ వరకే ఆ మార్గంలో ఎన్ని బలి ఇచ్చారో వాటి వరకే తీశాను నేను. జనం అయితే చిన్న జనం కాదు. దొడ్లమెట్టు అంతా భలే విశేషంగా జరుగుతుంది. ఇంకా గుడికాడైతే వేల మంది జనంలో, జనసందోహంలో
108 106 దున్నపోతులు నరుకుతారు. నేను ఎంచినప్పుడు 102 ఉన్నాయి. ఇంకా వస్తాయి బలిచ్చే టయానికంతా అంటున్నారు. మొత్తం 108 106 అవుతాయి అన్నారు. ఇంకా అందుకని నేను ఇంకా వీడియో తీసుకొని నాకు ఒక వర్క్ బిజీగా ఉంటే ఇంకా పోయి వీడియో తీసుకోవడానికి మనకి ఎక్కడ అవసరమో ఎంతవరకు చూపించాలనో అక్కడ వరకు తీసుకొని రావడం జరిగింది. జాతర అయితే చాలా స్పెషల్. చాలా ఊర్ల నుంచి మొక్కుబడులకి వస్తుంటారు. అన్నదానం కూడా ఇక్కడ నాన్ వెజ్ చేస్తారు. అది చేసిన అది కూడా వీడియో దీంట్లోనే ఉంది. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. పోతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనం ఏం మొక్కున్నా కూడా మన కోరికలో న్యాయం ఉండాలనే కానీ ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారు. ఇక్కడ అమ్మవారు మొక్కుబడులు ఏదైనా అన్నదానం పొట్టేళ్ళు నరికి లేదు మేకపోతులు నరికి అక్కడికక్కడే అది అన్నదానం చేసి నలుగురికి పెట్టి వెళ్ళిపోతుంటారు. అదే ప్రాసెస్ అమ్మవారి కాడ ఎక్కువ మొక్కుబడులు ఉండేది. ఇంకెవరన్నా ఉండిలో కానుకలు ఏదన్నా మొక్కుంటారు. ఇంక వేరే అవకాశం ఏది ఉండదు. అన్నీ వాళ్ళు గుడి పెద్దలే తీసుకుంటారు. గుడిని ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా రెడీ చేశారు నీట్గా. కనీసం ఒక 5-6 అన్నదానాలు లేదు ఒక 10 మంది అన్నదానాలు విడివిడిగా కూడా చేసుకోవచ్చు. గుడి ఆవరణంలో కానీ గుడి పక్కన కానీ బాగా రెడీ చేశారు. ఇక్కడ జాతర రోజు కూడా చాలామంది అన్నదానం చేయడానికి చాలా పాత్రలు తెచ్చుకొని అంతా చేస్తున్నారు. ఒక టీం మటుకు ముందు అన్నదానం చేస్తున్నారు. ఇరువైపులా చాలా బాగా నాన్ వెజ్ కానీ ఆ బిర్యానీ రైస్ కానీ ఎంత అడిగినా కూడా వాళ్ళు వేస్తూ బాగా చేస్తున్నారు. ఈ మేకపోతు మా బావదే. దొడ్లమెట్లో మా బావ వాళ్ళు ఉన్నారు, మా మేనత్త కొడుకు వాళ్ళు మేకపోతు నరుకుతుంటే ఇంక పొద్దున్నే మనం అక్కడ కూడా వీడియో తీసుకొని వాళ్ళ ఇంటి మీదుగానే గుడికి అమ్మవారు వెళ్ళేది. ఇంకా అందుకు అది కూడా తీసుకొని మనం ఇంకా గుడికాడికి వెళ్దామని గుడికాడికి రావడం జరిగింది. ఇక్కడ అన్నదానం జనం పొద్దున్నుంచే నాన్ వెజ్ బిర్యానీ ప్లస్ చికెన్ వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఇది మంచి విషయము. ఎక్కడే కానీ ఏమాత్రం కానీ వాళ్ళు విసుక్కోకుండా ఎన్నిసార్లు అడిగినా వేస్తూ పెద్ద గుండాలు కేజీలు నాన్ వెజ్ చికెన్ చేస్తూ మంచి టేస్ట్తో జనానికి అందిస్తూ పుణ్యం కట్టుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ. వాళ్ళకి ఇంతమంది కడుపు నింపుతూ వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు ఆశీర్వాదంగా తీసుకుంటున్నారు. అక్కడ వేసే మనుషులు కూడా నీట్గా ఎంత కావాలంటే అంత మళ్ళా తిని మళ్ళా వేసుకుని ఎన్నిసార్లు తిన్నా కూడా వాళ్ళు వేస్తున్నారు మంచి టేస్ట్తో. అన్నదానం అనేది చాలా గొప్ప విషయము. ఊరికే ఎవరికన్నా బయట పెట్టని చాలా మందికి మనసు రాదు. అన్నదానం చేయడం చాలా గొప్ప. ఎంతో గొప్ప వ్యక్తులకే అన్నదానం అనే విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. చాలా గుడుల్లో కానీ చాలా చోట్ల మరి ఇంకా కాశీ ఇది కార్తీక మాసం కానీ వచ్చిందంటే ఇంకా అన్నదానాలు గుళ్ళు చాలా గొప్ప మనసు ఉండాలి. పక్కన వాళ్ళకి బయట వాళ్ళకి వేరే వాళ్ళకి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి అన్నదానం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. అంత ఖర్చు పెట్టైనా వాళ్ళ పరిస్థితి బాగున్నా బాగలేకపోయినా 10 మంది కడుపు నింపాలనే కోరికతో చాలామంది చేస్తుంటారు. అది చాలా పుణ్యం కూడా. ఆ నలుగురు కడుపులు నింపి వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదమే మనకు మంచి జరుగుతుంది. నీట్గా ఇది నేను తీసుకున్న వీడియో. అంటే మన చేతిలో ఆకది. ఒకరోజు తిని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ చూడకనే మనం బాగున్నదని చెప్పకూడదు కదా. అందుకు లైట్గానే వేయమన్నాను నేను. లైట్గా వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సిగ్గుపడకుండా గుడికాడ హ్యాపీగా నాన్ వెజ్తో సంతోషంగా తిని అమ్మవారిని దర్శించుకొని హ్యాపీగా వాళ్ళ గమ్యస్థానాలు చేరారు. ఇంకా గుడిలో అయితే జనం కాదు అంతమంది ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంది. బాగా డెవలప్ అయిపోయింది కట్టపుట్టాలమ్మ గుడి జాతర. ఈ ఆడ అన్నదానాలు ఒక పక్క వండుతూ ఉంటే ఒక పక్క అయిపోతూ ఉంటే చాలా బిజీగా జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి అన్నదానాలకి స్టెప్ బై స్టెప్ ఒకరి ముందు ఒకరి తర్వాత అట్ట మాట్లాడుకొని నీట్గా అందరికీ అన్నదానాలు చేస్తుంటే అంతకన్నా సంతోషకరమైన విషయం ఏం లేదు. అంతకన్నా పుణ్యమైన విషయం కూడా ఏది లేదు. అంత బాగా చేస్తున్నారు. చూస్తుంటే ముచ్చట అనిపిస్తుంది.
అంత అభిమానంగా జనాన్ని అడిగడిగి వాళ్ళు సర్వ్ చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది మెయిన్ రోడ్డు, రేణిగుంట కడప హైవే ఇది. ఇక్కడ నుంచి అన్నదానం గుడి పక్కనే అన్నదానం చూసుకొని ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. గుడిలో ఎంటర్ అవడమే భయంకరమైన కోలాటం. ఎంత బాగా వేస్తున్నారంటే కోలాటం ఆడపిల్లలు, ఏదైనా ఆడపిల్లలు ఒక కలర్ కాంబినేషన్లో నీట్గా ఏ డ్యాన్స్ వేసినా కూడా అదిరిపోతుంది. పోతే ఇవన్నీ షాపులు. ఇక్కడ ఒక్క రోజుకే జాతర అయిపోతుంది. మరుసటి రోజు ఇంకా అంతా ఎక్కడోళ్ళు అక్కడ ప్యాకప్ అంగళ్ళు కానీ ప్రతిదీ హోల్సేల్ ధరలకే ఇక్కడ షాపులు పెట్టి ప్రతిదీ కూడా తక్కువకే ఇస్తుంటారు. ఎక్కువ జాతర అని ఎక్కువ చెప్పి అమ్మడం ఏమి ఉండదు. అన్నీ బోర్డులు వేసి ఉంటారు, ప్రతి వస్తువు ఇంత అంత అని. వీడియో ట్రావెల్ అవ్వండి, చూడండి. నాకైతే కట్టుపుట్టాలమ్మ తల్లి భలే ఇష్టము. అందుకనే నా కారుకి కానీ నా బైక్ కానీ ఎక్కడైనా కూడా కట్టుపుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతోనే నేను వేసుకుంటాను. నాకు ఖచ్చితంగా మంచి జరిగింది అమ్మవారి వల్ల. ఒక 6 ఏళ్ళ ముందు నేను మొక్కున్న మొక్కుబడి అమ్మవారు నాకు తీర్చింది. ఇంకా మనం పొట్టేలు నరికి మనకు పెద్ద మొక్కుబడి ఉంది, తొందరలో అది కూడా తీర్చుకుందాము. కలర్ఫుల్గా ఉన్నాయి అంగళ్ళు అయితే, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకంతా వీడియో తీసాను గుడి బయట కూడా. ఈ ఐస్ క్రీములు ఎండ అయితే అదరేస్తుంది అమ్మవారి జాతర అప్పుడు. ఈ బైకులు అంతా పార్కింగ్ చుట్టుపక్కల బాగా రెడీ చేస్తున్నారు నీట్గా. ఎక్కడైనా పార్కింగ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇకపోతే గుళ్ళోకి ఎంటర్ అవుదాము. అన్ని షాపులే ఫుల్గా ఉన్నాయి, హోల్సేల్ అంగళ్ళు. ప్రతిదీ తక్కువ ధరలకే దొరుకుతాయి గుడి బయట అంతా కూడా. ఐస్ క్రీమ్ స్పెషల్. ఇక్కడ బాదం పాలు తాగానే ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. ఇంకపోతే గుడి ఎంట్రన్స్. ఎమ్మెల్యే గారు పొద్దున్నే వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కాళహస్తి నియోజకవర్గం కిందకి ఈ కరకంబాడి వస్తుంది. తిరుపతికి దగ్గరైనా కూడా కాళహస్తి నియోజకవర్గానికి వస్తుంది. అందుకు అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఈ ప్రారంభం వేడుకలు చేసేసి వెళ్ళిపోయారు. జనం చూడండి ఎలా ఉన్నారో. ఇంకా ఈ కోలాటాలు సంబరాల అమ్మాయిలంతా ఆ రోజ్ డ్రెస్ వేసుకొని వాళ్ళ గురువు గారు పాడే పాటకి అక్కడ వచ్చే మ్యూజిక్కి కోలాటం వేస్తుంటే చాలా అద్భుతంగా కన్నులకి ఒక పండగలాగా అనిపించింది. గుడి ఎంట్రన్స్లోనే ఆ విధంగా గ్రాండ్గా కోలాటం వేస్తుంటే నాకు కోలాటం అంటే ఎక్కడున్నా కోలాటం వేసే ఆ విధానానికే నేను ఒక భక్తుడిని. ఎక్కడ కోలాటం వేసినా నేను ఖచ్చితంగా ఆగి చూసి 1-2 పాటలు చూసిన సంతోషంగా నేను వెళ్తుంటాను. అంత ఇష్టం కోలాటం అంటే నాకు. కొంచెం వీడియో కూడా తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం గుళ్ళోకి వెళ్ళాలి. అమ్మవారి స్పెషల్ ఏంటంటే మొక్కుబడుల్లో దున్నపోతని నరకడం కూడా ఒక మొక్కుబడి. ప్రతి ఒక్కరు కూడా మీ జాతరకి, కడపోటమ్మ జాతరకి కట్టపుట్టాలమ్మ అనేది స్వచ్ఛమైన పేరు, కానీ కడిపోటమ్మ అనడం ఎప్పటి నుంచో నానుడి. అందుకని మధ్యలో అలవాటుగా వచ్చేస్తుంది. కడిపోటమ్మ జాతరకి జనం మొక్కునేది దున్నపోతుని మేము బయలుస్తామమ్మా నీకని మొక్కుంటారు. పొట్టేళ్ళు అన్నదానాలు ఎలా మొక్కుబడు, దున్నపోతులు కూడా అదే మొక్కుబడి. దరిదాపుల పల్లెల్లో ఎక్కడ వాళ్ళకి బర్రెలున్నా వాటికి దున్నపోతులు పుడితే వాటిని మటుకు అమ్మవారికే వదిలేస్తారు. వాళ్ళు స్వార్థపడి అమ్ముకోరు. అందుకనే 108 దున్నపోతులు నరుకుతారు. అది సామాన్యమైన విషయం కాదు. అది చూస్తే వైలెన్స్ అస్సలు తట్టుకోలేము, అన్ని నరుకుతారు కాబట్టి. అది నేను తీయలేదు, నేను చూడడానికి కూడా అంత వైలెన్స్ ఇష్టపడలేను. అందుకనే ఎంత అవసరమో అంతవరకే తీసుకొని అమ్మవారిని దర్శించుకొని నేను వచ్చేసాను. నేను ఎంచేటప్పుడు 102 దున్నపోతులు ఉన్నాయి, ఇంకా వస్తాయన్నారు. కనీసం 108 ఖచ్చితంగా తెగుతాయన్నారు. మొత్తం ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఒక్కొక్క దున్నపోతుని తీసుకొచ్చి వాటికి పూజలు చేసి తొడుకొని వచ్చి ఇక్కడ చెట్టుకు కట్టున్నారు. ఫుల్గా దున్నపోతలే. ఇక్కడ మొక్కుబడి ఆనాటి నుంచి ఆచారంగా ఇన్ని బలిస్తున్నారు. ఆచారాలు మన హిందువులకి ముఖ్యం కాబట్టి ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చే ఆచారాలని మనం ఫాలో అవ్వాలి. ఇన్నెందుకు నరకడం, ఇన్నెందుకు బలి ఇవ్వడం అనేది మనం చరిత్రని వక్రీకరించకూడదు. మనం పూర్వీకులను గౌరవించి ముందుకు పోవడమే.
ఒక విషయం ఒక చోట పెద్దవాళ్ళు నిర్ణయం చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అది మంచికే అని మనం నమ్మి వాళ్ళని గౌరవించి ముందుకు పోవడమే. పోతే ఎన్ని దున్నపోతలు ఎన్ని తీస్తుంటే నాకే ఇన్ని బలిచ్చేస్తారా అనిపిస్తుంది. పెద్ద జేసీబీతో గుంతలోడి ఆ మట్టి అంతా పక్కకు తీసి మళ్ళా ఈ దున్నపోతులన్నిటిని నరికి దాంట్లో వేసేసి ఆ మట్టి వేసి మొత్తం అదంతా నీట్గా నెరిపేస్తారు. మళ్ళా అదే గుంతని ఈసారి మళ్ళా నెక్స్ట్ జాతరకి తీస్తారు. తీసినప్పుడు కనీసం ఎముకలు కూడా ఉండవు అక్కడ. అదే స్పెషల్. ఎంతైనా కూడా ఎముకలు మట్టిలో కలిసిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు, ఎముకలు కాదు ఆధారాలు కూడా ఉండవు. అంత విశేషం ఇక్కడ. ఆ దున్నపోతలన్నీ నరికి ఒక పెద్ద గుంతలు వేసి అక్కడే చేసేసి ఇంకా అమ్మవారికి మిగిలిన జాతర కార్యక్రమాలు చూస్తారు. ఇది చూడడానికి జనం తండోపతండాలుగా దరిదాపుల్లో తిరుపతి, కాళహస్తి, కోడూరు ఇంకా బయట వాళ్ళు అందరూ కూడా వచ్చి విశేష వేడుకను చూసి అమ్మవారిని దర్శించుకొని తరించి వెళ్తారు. ఇకపోతే ఆ నాగదేవతను దొడ్లమెట్లో మనం చూసాం కదా, ఇప్పుడు కరకంబాడి మీదుగా గుడి దగ్గరకు తెస్తున్నారు. వాళ్ళు చాలా గ్రేటు. అమ్మవారి మీద భక్తితో కనీసం 4 గంటలు ఆ నాగదేవతను పట్టుకొని ఆ పెద్దాయన అంత ఓపికగా అంత భక్తిగా వాళ్ళ వంశాచారం అంత భక్తిగా దాన్ని గౌరవించి ఆయన ఆ విగ్రహాన్ని తీసుకొని వస్తున్నాడంటే అది చాలా గొప్ప విషయం. ఆ వయసులో కూడా 65-70 ఏళ్ళ వయసు పెద్ద ఆయన మోసుకొని వస్తుంటాడు. ఇది చాలా భక్తితో కూడిన విషయం కాబట్టి అప్పుడు అమ్మవారే పూని ఆ విధంగా చేపిస్తుంటుంది అంటారు. ఇంకా జాతర అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే ఆ జనం కూడా ఆయన వెనకాలనే వచ్చేస్తుంటారు. వచ్చి ఇంకా గుళ్ళోకి ఎంటర్ అయ్యి అమ్మవారికి అక్కడ పూజలు జరుగుతాయి. నాగదేవతను పెట్టి అక్కడి నుంచి ఇంకా నాగదేవత
వచ్చే వస్తాను ఎలా వస్తాను ఓకే ఫ్రెండ్స్, జాతర అయితే చాలా సందడిగా చాలా బాగా జరుగుతుంది. ఇంకా అక్కడ జనం అంతా చూడండి ఎలా ఉన్నారో, చూస్తుంటే పరిస్థితి పక్కకు కూడా కదలలేని పరిస్థితి. చిన్న బిడ్డలను ఎత్తుకొని కూడా అమ్మవారి కాడికి సందడిగా సరదాగా వచ్చేస్తారు జనాలు. ఫుల్ క్రౌడు, విపరీతమైన అంతా కటపటాలం తల్లి అభిమానులే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.